హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ కనుమ. ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఇంట్లో వైట్ చాక్లెటీ మౌసీని తయారు చేశాము. సో ఈ వైట్ చాక్లెటీ మౌసీని ఎలా తయారు చేయాలి, అలాగే దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. చాలా సింపుల్గానే అయిపోతుందండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: బేకరీలో దొరికే ప్లెయిన్ కేక్, అమూల్ విప్పింగ్ క్రీమ్, వైట్ కాంపౌండ్, అమూల్ ఫ్రెష్ క్రీమ్, నెస్ట్లీ మిల్క్ మేడ్, ఇంకా చాకో చిప్స్. ఇవి ఉంటే సరిపోతాయండి అద్భుతమైన వైట్ చాక్లెటీ మౌసీకి. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఎంత టేస్ట్గా ఉంటాయంటే మాటల్లో చెప్పలేము. అలాగే చాక్లెట్ చిప్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పాలతో తయారు చేసిన ఐటమ్స్ అండి, అందుకనే చాక్లెటీ మౌసీ అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం వైట్ కాంపౌండ్ని ఓపెన్ చేస్తున్నాము. సో ఈ వైట్ కాంపౌండ్ చాక్లెట్ చూడడానికి ఎలా ఉందంటే మనం ఇంట్లో వేసుకున్న టైల్స్ లాగా ఉంది. చూడడానికి బైట్స్గా ఉండి అచ్చులాగా ఉందన్నమాట. చాలా టేస్ట్ ఉంది అసలు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి బాగా గట్టిగా అయిపోయి చాలా అచ్చులాగా ఉంది. దీన్ని ఇప్పుడు కట్ చేయాలి, చాలా కష్టం. అంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలన్నమాట. ఈ చాక్లెట్ కాంపౌండ్ని ఇప్పుడు మనం మెల్ట్ చేయాలి, అందుకని చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తున్నాము. సో వేడి నీటిలో వచ్చే ఆవిరితో మనం దీన్ని మెల్ట్ చేయాలన్నమాట. ఇది చాలా తొందరగానే మెల్ట్ అయిపోతుందండి. 5 మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్పూన్తో కలుపుతూ ఉందాము, అది ఆటోమేటిక్గా మెల్ట్ అవుతుంది. కింద మనకి వాటర్ బాయిల్ అవుతుంది. సో ఆవిరితో మనకి ఇది ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం స్పూన్తో కలుపుదాము. ఆల్రెడీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అదే మనం చాక్లెట్ మొత్తాన్ని మెల్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకని మనం ఇలా చిన్న చిన్న పీసెస్లో చేసాము. చూసారు కదా, మొత్తానికి మనకి పర్ఫెక్ట్గా మెల్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెల్ట్ అయిన చాక్లెట్లో మనం అమూల్ ఫ్రెష్ క్రీమ్ని కలుపుదాము. కొంచెం వేసుకుంటే చాలు. ఫ్రెష్ క్రీమ్ని వేసిన తర్వాత మనం మరి కాసేపు బాగా కలుపుదాము. ఆ తర్వాత మిల్క్ మేడ్ క్రీమ్ని కూడా కొంచెం యాడ్ చేద్దాము. మిల్క్ మేడ్ క్రీము మరీ ఎక్కువగా వేయకూడదండి, ఎందుకంటే చాలా స్వీట్ ఉంటుంది అందులో. మరీ స్వీట్ ఎక్కువైతే మనం తినలేం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాము. ఇప్పుడు మొత్తం మూడింటిని మనం బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ప్లెయిన్ కేక్ మీద ఉన్న బ్రౌన్ కలర్ లేయర్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ లేయర్ ఉన్నా సరే ఏం పర్వాలేదండి, కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే ఉంచినా ఏం పర్వాలేదు. ఉన్నా కానీ బాగానే ఉంటుంది టేస్ట్. ఈ బ్రౌన్ కలర్ లేయర్ని తీసేస్తే మనకి కొంచెం నీట్గా కనిపిస్తుందని దాన్ని తీసేయడం జరుగుతుంది, కానీ నార్మల్గా అయితే తినడానికి కూడా బాగానే ఉంటుంది. ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మౌసీలో అది బాగా మిక్స్ అవుతుంది. తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. నార్మల్గా అయితే ఈ ప్లెయిన్ కేక్ తినడానికి చాలా టేస్ట్ ఉంటుంది. అలాంటిది మనం ఇందులో ఎన్నో ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాము, అందుకని చాక్లెట్ మౌసీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం మాటల్లో చెప్పలేం. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ని అలాగే మిల్క్ మేడ్ క్రీమ్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఎందుకు మిక్స్ చేస్తున్నామంటే చాక్లెటీ మౌసీ మనకి క్రీమీగా రావడం కోసం, అలాగే చాలా టేస్టీగా రావడం కోసం వీటిని మిక్స్ చేస్తున్నాము. అలాగే కాసేపు బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు, కొంచెం సేపు బ్లెండ్ చేస్తే చాలు. ఇది రెడీ అయిపోయిందండి. దీనిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని బ్లెండ్ చేయాలి. ఈ విప్పింగ్ క్రీమ్ని ఎక్కువగా చాక్లెట్స్లో అలాగే ఐస్ క్రీమ్స్లో ఇలాంటి చాక్లెటీ మౌసీస్లో వేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది మనం కొంచెం వేసాము విప్పింగ్ క్రీము, కానీ బ్లెండ్ చేసిన తర్వాత ఇది గిన్నె నిండా అవుతుంది. విప్పింగ్ క్రీమ్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం షుగర్ని యాడ్ చేసి మరి కాసేపు బ్లెండ్ చేద్దాము. ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ని 4 డ్రాప్స్ యూస్ చేస్తే చాలండి. 4 డ్రాప్స్ని వేసి మనం మరి కాసేపు బ్లెండ్ చేద్దాము. దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విప్పింగ్ క్రీమ్ రెడీ అవ్వాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. మనం రెడీ అయిన తర్వాత గిన్నె బౌల్ ఇస్తే విప్పింగ్ క్రీమ్ అనేది కింద పడకూడదు అనమాట, అంత స్టిఫ్గా రావాలి. సో అందుకని కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫైనల్గా క్రీమ్ రెడీ అయిపోయింది. మనం దీనిని తయారు చేసేటప్పుడు ఎంత కష్టపడతామో తినేటప్పుడు అంతే ఎంజాయ్ చేస్తామన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ క్లిప్స్ సహాయంతో విప్పింగ్ క్రీమ్ని ఒక పౌచ్లో వేద్దాము. వేసిన తర్వాత వాటిని గ్లాసుల్లో వేద్దాము. ఈ క్లిప్స్ మనకి కేక్స్ తయారు చేసేటప్పుడు పైన ఫ్లవర్స్ వేయడానికి, అలాగే ఇలా మనం మౌసీలు చేసుకునేటప్పుడు గ్లాసుల్లో వేయడానికి చాలా ఉపయోగపడతాయి. మ్యాక్సిమం ప్రాసెస్ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్లాసుల్లో వేసుకోవడమే లేట్. ఇప్పుడు మనం గ్లాసులో ఫస్ట్ కట్ చేసిన కేక్ ముక్కల్ని అన్నిటిలో సమానంగా యాడ్ చేద్దాము. ఇప్పుడు కేక్ పీసెస్ కొంచెం మెత్తగా అవ్వడానికి షుగర్ సిరప్ని యాడ్ చేస్తున్నాము, అంటే వాటర్లో పంచదారని మిక్స్ చేసిన వాటర్ అన్నమాట. దీని తర్వాత మనం ఫస్ట్ మెల్ట్ చేసి మిక్స్ చేసిన చాక్లెట్ కాంపౌండ్ని యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ కాంపౌండ్ అన్ని గ్లాసుల్లో వేసిన తర్వాత ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకుందాము. ఇలా ఈజీగా ఉండడం కోసమే ఈ పౌచ్లో మనం విప్పింగ్ క్రీమ్ వేసాము. అదే స్పూన్తో వేయాలంటే స్పూన్ నుంచి అది బయటికి రాదన్నమాట. సో ఈ అన్ని గ్లాసుల్లో విప్పింగ్ క్రీమ్ వేసిన తర్వాత మనం చాక్లెట్ చిప్స్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ సెకండ్ లేయర్గా వేయాలి.
ఇలా మనం ఎందుకు చేస్తున్నామంటే ఒకే దగ్గర కేక్ పీసెస్ అలాగే చాక్లెట్ చిప్స్ ఉండడం వల్ల మనకి కలవకపోవడం వల్ల టేస్ట్ అనేది అంతగా బాగోదు. సో ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసిన మిల్క్ మేడ్ క్రీమ్ని అలాగే ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేయాలన్నమాట. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ చాక్లెట్ కాంపౌండ్ ఫస్ట్ మెల్ట్ చేసుకున్నాం కదా, సో దానిని మళ్ళీ అన్ని గ్లాసుల్లో యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా చాక్లెట్ చిప్స్ని పైన డెకరేట్ చేయాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇన్ని క్రీమ్స్ వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మిల్క్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ ఒకటి మిక్స్ చేసాము, చాక్లెట్ కాంపౌండ్ ఒకటి మిక్స్ చేసాము, విప్పింగ్ క్రీమ్ ఒకటి, మొత్తం 3 క్రీమ్స్. ఇది చూడ్డానికి ఎంత అందంగా ఉందో తినడానికి అంతే రుచికరంగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇది బయట మనకి రెస్టారెంట్లో అవైలబుల్గా ఉంటాయి, కానీ మనం వెళ్ళి తినలేకపోతే ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకుని తినొచ్చు. చూడండి ఇప్పుడు ఎంత టెంప్టింగ్గా ఉంటుందో. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.